మీరు దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తారు అని కాంగ్రెస్ పార్టీని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ నాయకత్వంలో కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు సోనియా గాంధీ గారి నివాసానికి పోయి కాళ్ళు మొక్కొచ్చాడు. ఈ ఫోటో చూస్తున్నారు, హరీష్ రావు గారు ఉన్నారు దీంట్లో. కుటుంబ సమేతంగా అంటే తన సతీమణి, తన కొడుకు అందరు కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, వాళ్ళ పిల్లలు ఇట్లా మొత్తం సకుటుంబ సపరివారంగా సోనియా గాంధీ గారి దగ్గరికి నివాసానికి వెళ్ళి కాళ్ళు మొక్కొచ్చినటువంటి హరీష్ రావు, నువ్వు మా ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రశ్నిస్తున్నావు? ఏ హోదాలో సోనియా గాంధీ గారిని దశాబ్ది ఉత్సవాలకు పిలుస్తారని చెప్పి మాట్లాడుతున్నావు? ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడుతుంది. నీ యొక్క మాటలకు, నీ యొక్క వ్యవహారం చూసి తెలంగాణ సమాజం ఈరోజు ఎంత బాధపడుతుందంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి. హరీష్ రావు, నువ్వు చేసిన పని ఏంది? తెలంగాణ రాష్ట్రం గురించి ఒక దేవత అయినటువంటి సోనియా గాంధీ గారి గురించి ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారని చెప్పి మాట్లాడుతున్నావు. ఇది చాలా దారుణం. ఎందుకంటే సోనియా గాంధీ గారు లేనిదే తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలు జరగొద్దని, తెలంగాణ ప్రాంతానికి బీడుబారిన భూములకు నీళ్లు రావాలని, నిధులు రావాలని ఒక ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం. గతం లోపల పేద వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందాలని, మైనార్టీలు అభివృద్ధి చెందాలని ఒక 4% రిజర్వేషన్ తీసుకొచ్చినాం. ఈ విధంగా నిధులు తీసుకురావాలని, నిరుద్యోగ యువకులకు తద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని సోనియా గాంధీ గారు నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్రంలో రావాలని 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో కూడినటువంటి కొత్త తెలంగాణ, వైబ్రెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నువ్వు ఈరోజు సోనియా గాంధీ గారిని ప్రశ్నించే స్థాయి లోపల ఉన్నావంటే చాలా బాధాకరం. అసలు మీరు చేసిన పనేంది? ఈరోజు 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పండించి జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేక 15 తారీఖు 20 తారీఖు మీరు జీతాలు ఇస్తుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తే మీరు ఈ విధంగా తెలంగాణ ద్రోవులను తీసుకొచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని మీ యొక్క మొట్టమొదటి ప్రభుత్వంలోనే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఘన చరిత్ర మీది. అలాంటి చిన్న సాయం చేసినా సరే తెలంగాణ వాళ్ళు ఒక పూట అన్నం తింటే కూడా యాద్ చేసుకుంటాం. పలానా వాళ్ళు ఇంటికి పోయినాము, ఆకలి అయింది, టైంకి అన్నం పెట్టిదని యాద్ చేసుకుంటాం. అది మన తెలంగాణ సంస్కృతి. ఒక సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నువ్వు ఈ విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని తెలియజేస్తూ సోనియా గాంధీ గారిని తెలంగాణ దేవతగా తెలంగాణ ప్రజానికం ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవిస్తున్నటువంటి సందర్భం. తను ఈ సమయం లోపల మన రాష్ట్రానికి రావడమే ఒక పెద్ద ఈరోజు నష్టాల్లో ఉండి తను కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భం లోపల తెలంగాణ వాదులంతా సోనియా గాంధీ గారిని చూడాలని కలలు కంటున్న సందర్భం లోపల నువ్వు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయాన్ని తెలియజేస్తూ భవిష్యత్తు లోపల సోనియా గాంధీ గారిని విమర్శిస్తే సహించమన్న విషయాన్ని కూడా, ఆ పర్యటన పైన కూడా మాట్లాడితే మర్యాద కూడా ఉండదని హరీష్ రావును మేము హెచ్చరిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, మీరు ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి మోసం చేసింది మీ పార్టీ, మీరు కాదా? రాష్ట్రం ఇచ్చిన తర్వాత దేవత లాంటి సోనియా గాంధీ మోసం చేసే చరిత్ర మీది. 10 ఏళ్ల తెలంగాణ ద్రోవులకు పెద్ద ఎత్తున మీరు పీఠం వేసిన వాళ్ళు మీరు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన జగన్ను ప్రగతి భవన్కు పిలిచి విందు భోజనం ఇచ్చినటువంటి ప్రభుత్వం మీది కాదా అన్న విషయాన్ని మేము హరీష్ రావును ప్రశ్నిస్తూ, ఈరోజు మీరందరూ కూడా మన రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పుల పాలు చేసేసి ఒక 100 సంవత్సరాలు వెనుకకు పోయే విధంగా మీరు చేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు రోజుకు 18 గంటలు కష్టపడి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు కలలు కన్నా నవ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలని చెప్పి కృషి చేసినటువంటి సందర్భం. దావోస్
పట్టణానికి వెళ్ళి స్విట్జర్లాండ్ నుంచి 40,000 కోట్లకు పెద్ద పెద్ద అంతర్జాతీయ పరిశ్రమలను మన హైదరాబాద్ చుట్టుముట్టు రప్పించడానికి ఎంఓయూలు సంతకం చేసుకొని రావడం జరిగింది. మీరు జిఎస్టీ ట్యాక్సులు వసూలు చేయకుండా కంపెనీలతో మీరు లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల నుంచి జిఎస్టీ వసూళ్లు పెంచుకున్న మాట వాస్తవం. అదేవిధంగా సోనియా గాంధీ గారి నేతృత్వంలోనే ఇప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మేము గతం లోపల ఇనాగ్రేషన్ రోజు ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇనాగ్రేట్ చేశారు. అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డిలో కూడా సోనియా గాంధీ గారు వచ్చారు. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మేమున్నాం ఆ రోజు ప్రోగ్రాం లోపల. అది కూడా దానికి ఫౌండేషన్ స్టోన్ అనేది శ్రీమతి సోనియా గాంధీ గారు వేసారు. జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మేము కట్టినాం. అసలు మీరేం చేశారు? కనీసం రీజనల్ రింగ్ రోడ్ తెస్తామని చెప్పి భూసేకరణ కూడా చేయలేదు. అక్కడ బీజేపీ వాళ్ళు మీరు కలిసి భూసేకరణ కూడా కనీసం చేయలేదు. అట్లాంటి మీరు ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ అధ్యక్షురాలుగా అయినటువంటి, గతంలో పనిచేసి ఎన్నో సేవలు అందించినటువంటి సోనియా గాంధీ గారి గురించి, ఈ వయసులో ఉన్నటువంటి మహిళ గురించి ఈ విధంగా మాట్లాడటం అనేది తెలంగాణ సమాజం ఎవరు కూడా క్షమించారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. బీజేపీ వాళ్ళు గతం లోపల సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు ఏమన్నదంటే, ఆమె బడి దీది అయితే మే చోటీ దీది అని చెప్పింది. ఆమె ఈరోజు లేదు సుష్మా స్వరాజ్. ఆమె కూడా సోనియా గాంధీ గారి యొక్క సేవలు తెలంగాణ రాష్ట్రం లోపల కొనియాడినటువంటి మాట వాస్తవం కదా అని కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఆమె ఆ రోజు సభలో ఉండి ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి ఆమె పాత్ర ఎంత, ఈమె పాత్ర ఎంత అన్నది ఆమెనే ప్రజలందరూ కూడా తెలియజెప్పినటువంటి వాస్తవాన్ని గ్రహించాలని చెప్పి కిషన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మహేశ్వర్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి బట్టగాల్చి మీదేస్తే బీజేపీ పార్టీ యొక్క అధిష్టానం ఏదైనా గుర్తిస్తుందన్న ఉద్దేశంతోన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అసలు స్టాటిస్టిక్స్ పరంగా డిపార్ట్మెంట్ నుంచి స్టాటిస్టిక్స్ తెప్పించుకున్నాం ఈరోజు పరిస్థితి ఏందన్నది. ఆ స్టాటిస్టిక్స్ ఎట్లుందంటే 1,30,00,000 టన్నులు కొనుగోలు చేసి కమిషన్లు తీసుకున్నారని మహేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 1,30,00,000 టన్నులు కొనుగోలు చేసినామని చెప్పి, మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినామని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పటి వరకు సేకరణనే 35 లక్షల సేకరణ అయింది. ఇప్పటి వరకు అయిన సేకరణే 35 లక్షలు. అంటే నువ్వు చెప్తున్న స్టాటిస్టిక్స్, బేసిక్ స్టాటిస్టిక్స్ అయితే ఉన్నదో ఆ స్టాటిస్టిక్సే రాంగ్. నంబర్ 1. నంబర్ 2, ఈ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎప్పుడైనా సరే యాసంగి పంట తక్కువ వస్తుంది, ఖరీఫ్ పంట అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈసారి వర్షాలు సమంగా పడక, దిగుబడి లేక, మేము కూడా రైతు బిడ్డం, నేను వ్యవసాయం చేస్తా, మా ఊర్లో వ్యవసాయం ఉంది, పరిగిలో పెద్ద ఎత్తున వరి పండిస్తా నేను. కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున పంట రాలేదు ఈసారి. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలని సన్న వడ్లకు 500 రూపాయలు మేము బెనిఫిట్ చేయడానికి బోనస్ ప్రకటించినాం. అంటే ఇది స్టార్టింగ్ అనమాట. మరి భవిష్యత్తు లోపల దొడ్డు ఓట్లకు కూడా ఇస్తాం. నేనేమంటున్నా అంటే, ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గతంలో ఏమన్నాడు, ఒరి వేస్తే ఒరే అన్నాడు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్. అప్పుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కెమెరాలు పెట్టి ముఖ్యమంత్రి సొంత ఫామ్ హౌస్ లోపల ఆయన వరి వండిస్తున్న విషయాన్ని తీసుకొచ్చి ప్రజలకు, రైతులకు భరోసా ఇచ్చి, మీరు వరి పంట వండియండి, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందనే ఒడ్లు దింపుదాం మనం అని చెప్పి ఆ రోజు రైతులకు బాసటగా నిలిచిండు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళు ఏం చేశారు కేసీఆర్ వాళ్ళంటే, మేము ప్రధానమంత్రి కార్యాలయానికి పోయి, ప్రధానమంత్రి ఇంటి దగ్గర పోయి ఒడ్లు మొత్తం గుమ్మరిస్తాం తెలంగాణ నుంచి అని చెప్పి అన్నారు. చాలా సంతోషపడ్డాం. నేను అనుకోకుండా ఢిల్లీకి పోయినా, తెలంగాణ భవన్లో ఉన్నా, ఫ్లైట్లో దిగిండ్రు, తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్ అంటే ఏంది? మన ఇల్లది. మనం ఇక్కడ నుంచి అక్కడికి పోతే అక్కడ ఉంటాం మనం, తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులం. తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టిరు మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం. 10-11 గంటలకు స్టార్ట్ చేసిరు, 2 గంటలకల్లా పనిచేసేసారు. మీరు ఒక్కసారి మీరు వీడియో క్లిప్పింగ్ పత్రికా మిత్రులు తెచ్చుకోండి. ఎందుకంటే మన తెలంగాణ భవన్లో మన ఆఫీసులో ఉన్నాయి, అన్నీ మన వాళ్ళని కనుక్కోండి. వీళ్ళు ఎక్కడ చేస్తామని చెప్పారు? ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేస్తామన్నారు. ప్రధానమంత్రి ఇంటి ముంగల చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఇంటి ముంగల పోలే, కార్యాలయం పోలే, పీయూష్ గోయల్ కలవలే, ఎవరు కలవలే.
కేవలం మన తెలంగాణ భవన్లో టెంట్లు వేసుకొని ఆడ 10-11 గంటలకు స్టార్ట్ చేసి కేవలం ముగ్గురే మాట్లాడారు. నేనున్నా రోజు అనుకోకుండా తెలంగాణ భవన్లో మొత్తం గమనించిన 2 గంటలకే క్లోజ్ చేసి పడేసారు. అంటే వీళ్ళు చేసే కపటం అనేది ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు పెట్టే రైతు వ్యతిరేక చట్టాలకు చార్టెడ్ ఫ్లైట్లో పోయి అక్కడ మద్దతు తెలిపి, ఇక్కడ నుంచి వాళ్ళ ఎంపీలు చార్టెడ్ ఫ్లైట్లలో పోయి అక్కడ రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలిపి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన, రైతు సంఘాల పక్షాన పోరాటానికి మద్దతు తెలిపి అరెస్ట్ కాబడ్డాడు. ప్రియాంక గాంధీ కూడా అరెస్ట్ కాబడ్డారు. కాబట్టి రైతుల పక్షాన పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. వీళ్ళు చేసింది ఎవరు ఏం లేదు. గతంలో కూడా ₹1,00,000 ఏకకాలం లోపల దీర్ఘకాలిక రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు మాఫ్ చేసినాం. కానీ మేము చెప్పినప్పుడు ఏం చెప్పినామంటే రుణమాఫీ చేస్తామని చెప్పినాం గతం లోపల. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా. కానీ అప్పుడు చెప్పినప్పుడు మేము సపరేట్గా అని చెప్పలే. మేము ఓన్లీ క్రాప్ లోన్స్ చేస్తాము, దీర్ఘకాలిక చేయమని చెప్పలే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మేము ఈ రోజు స్టార్ట్ చేసినాం. మీరు ఒక 6-7 లక్షల విధ్వంసం చేసినప్పటికీ కూడా సన్న ఓట్లతో, ఎందుకంటే సన్న ఓట్లు ఎందుకు అంటున్నామంటే ఈరోజు హాస్టళ్లలో కానీ, ఈరోజు ఫేర్ ప్రైస్ షాప్లలో కానీ మేము సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం పండించే రైతులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము సన్న ఓట్లతో స్టార్ట్ చేసినాం. మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు. మేము స్టార్ట్ చేసినాం దీంతో. భవిష్యత్తులో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినాం. కానీ వీళ్ళు ఒరేస్తేనే ఊరి అంటే మాట్లాడిన బీజేపీ మాట్లాడిన వాళ్ళు వంట పండిస్తూ మమ్మల్ని పండియొద్దు అని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు ఈ విధంగా అవాకులు చివాకులు వేల్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎవరు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడికి పోయినా సరే రైతులంతా కూడా, ముఖ్యమంత్రి గారు చెప్పారు 15 ఆగస్టు రోజు ప్రతి పల్లెలో కూడా, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా జెండా ఎగురుతుంది, జాతీయ జెండా. ఆ ఎగిరే లోపలనే తప్పకుండా ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఇప్పుడే నేను ముఖ్యమంత్రి గారితో పాటు బుద్ధ పూర్ణిమ ఉత్సవాల లోపల మారేడుపల్లికి పోయించినాను. మాకు ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మనం ₹2,00,000 15 ఆగస్టు లోపల వేయాలి. అదే నెంబర్ 1 ప్రయారిటీ మనకు. అన్నిటికంటే ముందు రైతుల యొక్క అభివృద్ధి మన యొక్క నినాదం అని చెప్పి